ఏమైంది నాన్న? మీరు నాతో ఏదో మాట్లాడాలని అన్నారు కదా! ఏంటా విషయం అని ఈ విధంగా అంటూ ఉంటే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. ఏంటి నాన్న? చెప్పండి నాన్న. ఏదో మాట్లాడాలని అన్నారు కదా! ఏం మాట్లాడాలి? ఏంటే? ఏం మాట్లాడాలి అని ఆయన్ని అడుగుతున్నావు? నీకు తెలీదా? అనే విధంగా అపూర్వ అంటూ ఉంటే నాకేం తెలుసు? అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. అవునా? ఛ! నిజంగా నువ్వు సూపర్. యాక్టింగ్‌లో కూడా నీకంటే ఎవ్వరు బాగా నటించరేమో అని అపూర్వ అంటూ ఉంటే, అసలు ఏంటి నాన్న మీరు నన్ను ఏం అడగాలని అనుకుంటున్నారో సూటిగా అడగండి అనే విధంగా చెప్పగానే, నువ్వు గగన్ దగ్గర పీఏగా వర్క్ చేస్తున్నావా? చెప్పమ్మా. నువ్వు గగన్ దగ్గర పీఏగా వర్క్ చేస్తున్నావని అపూర్వ అంటుంది. అది నిజమేనా అని ఈ విధంగా అనగానే ఇక ఒక్కసారిగా భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నాన్నకు నేను ఏం చెప్పాలి అని విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటే, ఏంటమ్మా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? చెప్పమ్మా. నిజంగానే నువ్వు పీఏగా ఆ గగన్ గాడి దగ్గర చేస్తున్నావా అని అంటూ ఉంటే ఏం సమాధానం చెప్పకుండా అలానే చూస్తూ ఉంటుంది. ఇంకా ఏం చూస్తున్నావు బావా? నిజంగానే అది గగన్ గాడి దగ్గర పీఏగా చేస్తుంది అనే విధంగా చెప్పగానే ఇక షాకింగ్గా శరత్ చంద్ర చూస్తూ ఉంటాడు. ఇంకా అది ఏం సమాధానం చెప్తుంది బావా? దాన్ని ఎందుకు అడుగుతున్నావు? అది నిజమే కాబట్టి ఇప్పటికీ కూడా సమాధానం చెప్పకుండా అలాగే చూస్తూ ఉంది. నిజం చెప్పే భూమి. నిజంగానే నువ్వు వాడి దగ్గర పియ్యగా చేస్తున్నావా లేదా? నా కళ్ళతో నేను చూసానే. నాకు తెలుసు. చెప్పు. బావని మోసం చేయాలని చూస్తే నేను సహించను అని అపూర్వ అంటూ ఉంటే, అది కాదు నాన్న, నేను చెప్పేది వినండి. ఏంటే ఇంకా ఏం చెప్తే మేము ఇంకా ఏం వినాలి? ఇదంతా నువ్వు కావాలని చేసావా లేదా? నువ్వు వాడితో చేతులు కలిపి బావా నిన్ను నేల మీద తొక్కివేయాలని అనుకుంటున్నారు. పాదాలోనికి పంపించాలని చూస్తున్నారు బావా. కానీ నేనుండగా అలా జరగనివ్వనే అని భూమిని అపూర్వ అంటూ ఉంటే, లేదు నాన్న, అబద్ధం చెప్తుంది. అలా నేను ఎప్పుడు చేతులు కలిపి మిమ్మల్ని నేను నేల మీద తొక్కాలని ఎప్పుడు చేయలేదు. మీరు సంతోషంగా ఉంటే చాలని అనుకున్నాను తప్ప నేను ఎప్పుడూ అలా అలా నేను ఎప్పుడూ ఆలోచించలేదు నాన్న అనే విధంగా భూమి అంటూ ఉంటే, అవునా? ఆలోచించలేదా? అయితే నువ్వు నిజంగానే ఆ గగన్ గడి దగ్గర పిఏగా చేయట్లేదా అని అంటూ ఉంటే, దానికి మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి? ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావేంటి అనే విధంగా అంటూ వెంటనే, దీనికి ఇలా కాదు అని అంటూ భూమి చేయిని పట్టుకొని వెంటనే శరత్ చంద్రపై పెట్టగానే, ఇప్పటికైనా చెప్పు. నాన్న నాన్న అని అంటూ ఉంటావు కదా, మీ నాన్న మీద ఒట్టేసి చెప్పే. నువ్వు భూమి గగన్ గాడి దగ్గర నువ్వు చెయ్యట్లేదా? పిఏగా వర్క్ చేయట్లేదా అని అంటూ ఉంటే, అవును నాన్న, పిఏగా చేస్తున్నాను నాన్న అనే విధంగా అనగానే శరత్ చంద్ర ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు. చూసారా అండి? చూసారా? ఇప్పటికైనా అర్థమైందా? పిఏగా చేస్తుంది. అసలు ఇది పిఏగా ఎందుకు చేస్తుందో తెలుసా? వాణ్ణి ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది. దాని గుండె లోతులో మొత్తం ఆ గగన్ గాడే నిండిపోయి ఉన్నాడు బావా. అందుకే పిఏగా చేస్తుంది బావా అనే విధంగా చెప్పగానే ఇక శరత్ చంద్ర షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు. ఏంటప్పా భూమి, ఇష్టం లేదన్నా, అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదన్నా, మరి ఎందుకమ్మా, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? అసలు ఏం జరుగుతుంది అనే విధంగా శరత్ చంద్ర అంటూ ఉంటే, ఇక అప్పుడు వెంటనే, అంటే నాన్న అది అది అనే విధంగా అంటూ తడబడిపోతూ ఉంటే, చెప్పి నీ మనసులో గగన్ గడు లేడా? చెప్పు. అవును నాన్న, నాకంటే ఎక్కువగా గగన్ని ప్రేమించాను నాన్న అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు. కానీ నేను ప్రేమించాను, అతనికంటే ఎక్కువగా మీరు కావాలని నేను నా ప్రేమని చంపుకొని మీ దగ్గరే ఉండిపోయాను నాన్న. చూసారా అండి? చూసారా? ఇప్పటికైనా అర్థమైందా అనే విధంగా అంటూ ఉంటే ఇక శరత్ చంద్ర ఏమనాలో అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇదంతా కూడా ఇది కావాలని ఆడుతున్న నాటకం. ఇప్పటికైనా తెలుసుకోండి. ఏంటమ్మా నువ్వు వాడిని ప్రేమించడం ఏంటి? మరి ఆ రోజు నేను అడిగినప్పుడు నువ్వెందుకు నేను ప్రేమించలేదు, అసలు నాకు ప్రేమ అనేది కలగలేదు అని ఎందుకు తప్పుగా సమాధానం చెప్పావు? ఎందుకంటే మీరు నాకు ముఖ్యం కాబట్టి, మీరు నాకు కావాలని నేను అలా చెప్పాను నాన్న అనే విధంగా భూమి గట్టిగా అరిచి చెప్పగానే ఒక్కసారిగా శరత్ చంద్ర షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు. అంటే
నేను ముఖ్యమని నీ ప్రేమను చంపుకుంటున్నాను అని అన్నావు, అంతే కదా? అయితే నేను కావాలో ఆ గగన్ గాడు కావాలో నువ్వే తేల్చుకో, ఎవరు కావాలో తేల్చుకో అమ్మా అనే విధంగా చెప్పగానే ఇక భూమి చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా ఏం చూస్తున్నావు, చెప్పి నీకు ఇద్దరిలో ఎవరు కావాలో చెప్పు అనే విధంగా అపూర్వ అంటూ ఉంటే, నాన్న నాకు నాకు ఇద్దరు కావాలి నాన్న అనే విధంగా అనగానే ఇక శరత్ చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అంటే ఏంటమ్మా, వాడు కావాలా నేను కావాలంటే ఇద్దరు కావాలంటే నేను ఒప్పుకోను, ఎవరో ఒక్కరు మాత్రమే నీకు నీ పక్కన తోడుగా ఉండాలి. ఈ నాన్న కావాలా లేదంటే నీకు గగన్ కావాలో తేల్చుకో అని చెప్పగానే ఇక వెంటనే మనసులో చాలా బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడు కృష్ణప్రసాద్ మాత్రం ఇంకా ఏం చెప్తుంది, తన ప్రేమను ప్రతిసారి చంపుకుంటూ మీకోసం ఇక్కడే ఉండిపోయింది. ఇప్పుడు కూడా మీరు తన మనసుని ఇంకా గాయపరుస్తున్నారు. ఇక ఎప్పుడు ఆ భూమి మనసును తెలుసుకునేది? మీకోసం స్వయంగా తన ప్రాణాలే అర్పించింది. తను అడిగింది ఒకే ఒక కోరిక, గగన్ని ప్రేమిస్తున్నానని. మీరు అది కూడా తీర్చకుంటే ఇక ఎందుకో? అప్పుడు వెంటనే అపూర్వ, ఈ కేపీ ఏంటి ఆయన మనసును మార్చేలా ఉన్నాడు అని అనుకుంటూ, కేపీ నువ్వు ఎంత మాట్లాడకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇది తండ్రికి ఒక కూతురుకు మధ్య సంభాషణ కలుగుతుంది. అయితే నేను మధ్యలోకి దూరకుంటే మీరు కూడా దూరకండి, మీరెందుకు దూరుతున్నారు అని కేపీ చెప్పగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మీకు అండగా నిలిచింది, కానీ మీరు మాత్రం ప్రతిసారి వాడు కావాలా నేను కావాలా తేల్చుకో అని తన మనసుని గాయపరుస్తూనే ఉన్నారు. ఇంకా ఎప్పుడు తన మనసుని మీరు అర్థం చేసుకునేది? ఇక తను మీకోసం తన ప్రాణాలను ఇవ్వాలని అనుకుంది, చచ్చిపోవాలని కూడా అనుకుంది. ఏంటమ్మా, నీ ప్రాణాలు పోవాలని అనుకున్నావా? నాన్న అది ఆయన నాకు కావాలి నాన్న, మరెవరు నాకు అక్కర్లేదు నాన్న, ఆయన నా పక్కన ఉంటే నేను సంతోషంగా ఉంటాను అనే విధంగా అనగానే ఇక శరత్ చంద్ర అలానే చూస్తూ ఉంటాడు. ఇచ్చేసేయండి బావగారు, గగన్ని భూమికి ఇచ్చేసేయండి అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, బావ ఏంటి బావా వాడి దగ్గరికి నువ్వు వెళ్ళడం ఏంటి? అయినా వాడు ఎలాంటి వాడో, వాడి సంస్కారం ఎలా ఉంటుందో, వాళ్ళ కుటుంబం ఏంటో తెలిసి కూడా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం ఏంటి అని కోపంగా అంటూ ఉంటే శరత్ చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మరి శరత్ చంద్ర ఇద్దరి పెళ్లి చేయడానికి పెళ్లి పెద్దగా నిల్చోపోతున్నాడా లేదా అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి. ఇలాంటి మరెన్నో అప్కమింగ్ అప్డేట్స్, రివ్యూస్, రూమర్స్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మిస్ చేయకండి. ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతుంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేస్తాను. కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.